హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్య అతని యొక్క యూట్యూబ్ ఛానల్లో అంటే ఇక్కడ ఇవన్నీ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది అంతా కూడా ఒక కల్పిత పాత్ర అనే అనుకోండి, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇటువంటి మోసగాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఇటువంటి మోసగాళ్ళ యొక్క వీడియోల్లో యూట్యూబ్లో వీడియోస్ మొత్తం తొలగించడం, షార్ట్లు మొత్తం తొలగించడం ఇవన్నీ జరిగింది. సరే, ఎందుకు జరిగిందా ఏంటా అనేటువంటిది నాకు కూడా కొంత ఉత్సాహం కలిగింది, కానీ మనం ఏం తెలుసుకోలేనటువంటి పరిస్థితి. అయితే నాకు నిన్న ఒకరు ఫోన్ అయితే చేశారు. వీడు ఎందుకు వీడియోస్ అనేటువంటిది తీసేశాడు అనేటువంటిది వాళ్ళు ఫోన్ చేసిన దాన్ని బట్టి నాకు అది అట్లా అర్థమవుతుంది. బహుశా అదే కారణం కావచ్చేమో. ఎందుకనంటే దీని తర్వాత అంటాడు, ఇంకో వీడియో చేసేసి అంటాడు, చూసారా నా వల్లలోకి నా దారిలోకి మిమ్మల్ని అందరం తెచ్చుకోవటానికి నేను కొన్ని రోజులు వీడియోస్ ప్రైవేట్లో పెట్టాను, అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సరే, ఏదైతే ఏమి, ఎందుకని ఇదని ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి నాకు చెప్పినటువంటిది ఏంటంటే, నేను చాలాసార్లు చాలామందిని హెచ్చరించా. ఏమండి ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వాడు ఒక పెద్ద చీటరు, మోసగాడు. ఇతని లాగా ఎవరు కూడా ట్రేడింగ్ అనేటువంటిది ఒక పెద్ద బిజినెస్గా డబ్బులు సంపాదించుకోవడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. గతంలో కూడా ఇండియన్ మార్కెట్లో కూడా ఇట్లాంటి మోసాలు చేసి ఇక అప్పుడు సాధ్యపడక మరలా ఇది ఒకటి దొరికే తలకి ఫారెక్స్ మార్కెట్లోకి వచ్చాడని చాలాసార్లు చెప్పా. చాలా వీడియోస్ చేశాను కూడా. కానీ మనదేం పట్టించుకోకుండా చాలామంది పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అటువంటి వాళ్ళలో ఇప్పుడు నేను చెప్తుంటేనే అతని యొక్క స్నేహితుడు, ఈ స్నేహితుడే అతని యొక్క స్నేహితుడు అనమాట. నాకు ఫోన్ చేసిన వ్యక్తి యొక్క స్నేహితుడు పేర్లు కానీ ఇట్లాంటివన్నీ నేను చెప్పదలుచుకోవచ్చు, చెప్పట్లా, వద్దులే అన్నారు వాళ్ళు కూడా. అతను ఇప్పుడు ఆకుపచ్చ గది అని ఒకటి పెట్టేసేసి లక్షలు వస్తాయి అని చేశాడు కదా. ఇతను సరే వస్తేలే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మన వీడియోస్ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా మనిషికి ఆశ ఉంటుంది. ఊరికనే బ్లైండ్గా అసలు ఏమి స్టాక్ మార్కెట్ గురించి అసలు బై సెల్ కూడా తెలియనటువంటి వాడు కాన్ఫిడెంట్గా వీడియో పెడితే పరిగెత్తేటువంటి జనం ఉన్నారు. ఇతను 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ఫీజులు లక్షలు కట్టి, అసలు ఎవడైనా మెడ మీద తల ఉన్నటువంటి వాడు, ఎవడైనా కొద్దిగానే బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు పెడతాడు అట్లా డబ్బులు. ఇలా నాకు తెలిసి కొంతమంది పెట్టుంటారు. కానీ అవి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది. ఇది కూడా ఒక వ్యక్తి యొక్క స్నేహితుడు చెప్పాడు కాబట్టి, పోగొట్టుకున్నవాడి యొక్క స్నేహితుడు నాకు చెప్పాడు కాబట్టి మనకు తెలిసిన అతను నాకు బాగా ఇప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతున్నాడట. అతనుకి కూడా తెలియకుండా అతను పెట్టాడంట. తర్వాత డబ్బులన్నీ పోయిన తర్వాత ఆడి దగ్గర బోరుమని ఎడితే అతను నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇతను చెబుతుంటే ఏముంది, ఒక్కసారిగా లక్షలు కొట్టి పారేస్తేవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని ప్రొజెక్ట్ చేసి ఇదిగో నాకు ఇంత డబ్బు వచ్చింది కాబట్టి మీరందరూ నా దగ్గర రండి, పరిగెత్తండి, పుంకలుగా వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఉంటాయి. అట్లా చెప్పడం కోసం ఇతను వీడికి అసలే ట్రేడింగ్ రాదు. రాయనోడి చేతిలో పిచ్చోడి చేతిలో రాయబెడితే ఏమవుతుంది, బాగా సర్వం 3-4 రోజుల్లో నాకిచ్చి పారేసాడు అనమాట. అంటే తను పెట్టిన క్యాపిటల్ 3.5 లక్ష పోయింది. ఆడికి ఇచ్చిన ఫీజు లక్షల్లో ఉంది కదా, ఏమండి ఆ లక్షల్లో ఇవ్వండి, ఎంత కోల్పోయాను కదా అంటే, లేదు నేను నీవు పెట్టినటువంటి డబ్బులు నేనేమన్నా ప్రాఫిట్ కనుక వస్తే నేను అడుగుతున్నానా, నేను ఫీజు కదా తీసుకుంటుంది కాబట్టి లేదు అని అసలు అతనితో చాటింగ్ చేసినా ఏం చేసినా ఎటువంటి రెస్పాండ్ అనేటువంటిది లేకుండా మిగిల్చేసుకున్నాడు ఈ బోరం. అందుకని అతను ఎక్కడైనా సరే తన మీద కంప్లైంట్ చేస్తాడను, లేకపోతే మరొకటి అంటే కంప్లైంట్ చేస్తాను అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి కానీ మరొకటి కానీ, ఇప్పుడు ఆకుపచ్చ గది అని కొన్ని వందల వీడియోలు చేసి రాండి డబ్బులు కోట్లు సంపాదించవచ్చు అని మనకి బుద్ధి జ్ఞానం అనేటువంటిది ఉండాలా. ఎదుటివాడు చెప్తున్నప్పుడు ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉండాలా. ఏం లేకుండా వస్తాయి అనగానే ఆడు మోసగాడరా బాబు అని చెప్తున్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా. ఇది మళ్ళీ ఎక్కడ ప్రాబ్లమాటిక్ అవుతుందో అని అతను ఈ వీడియోస్ మొత్తం తీసుకుంటాడు. ఇది నా ఎజంప్షన్ మాత్రమే. సో ఇటువంటి వాళ్ళ చేతిలో మీరు మోసపోవద్దు. మీరు బాగా గమనించండి, మన
ఆర్థిక లాజిక్ వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఉంది. వీళ్ళు కూడా అంతే, సేమ్ టు సేమ్. ఇప్పుడు ఒక నెల సక్సెస్ కాగానే ఒక ఆల్గోని పట్టుకొచ్చి చాలామంది చాలా రకాలుగా లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేశారు. ఒక వ్యక్తి 25 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేశారు. వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు, వాళ్ళిద్దరు ఒకే మధ్య కాన్ఫరెన్స్ పెట్టేసేసి మనతో మాట్లాడినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో మార్చి నాటికి రికవర్ అయిపోద్ది అని చెప్పేసి చెప్పారు. మార్చి ఏప్రిల్ నాటికి. అది 25 లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే ఇప్పుడు 2,40,000 రూపాయలకి వచ్చింది. 2,40,000. ఎక్కడ 25 లక్షలు, ఎక్కడ 2,40,000 రూపాయలు? ఇప్పుడు ఎవడైనా సరే 2,40,000 కనుక పెడితే ఇంకో 2 నెలల్లో 50 లక్షలు అవుతుందా? ఇట్లా చాలామంది పాపం చాలా డబ్బులు పోగొట్టుకున్నా వీళ్ళు చూసారా, వీళ్ళ ప్లాన్ ఎలా ఉంటుందంటే జరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ నుంచి విపరీతంగా డబ్బు రావటం అనేటువంటిది వీళ్ళు కళ్ళమ్మట చూశారనమాట. అందుకని కొంతకాలం తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు పబ్లిక్ ఇవన్నీ మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు కొత్త వాళ్ళు ఎంటర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మరలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ ఆల్గోలు ఏం చెప్పరు. మెల్లగా ఆ యూట్యూబ్ ద్వారా వ్యూవర్షిప్, కొత్త సబ్స్క్రైబర్స్ని వీళ్ళందరినీ పెంచుకొని వీళ్ళు చేసినటువంటి ఒక రకంగా వీళ్ళు చేసిన మోసమే. ఆ మోసాన్ని తెలియజేయకుండా భవిష్యత్తులో వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసేసి వాళ్ళ నుంచి మళ్ళీ ఇంకొక ఆల్గోనో లేకపోతే ఇంకో దానో తీసుకొని వచ్చేసి పక్కా ప్లాన్తో మరొక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇటువంటి బిజినెస్లు కనుక సక్సెస్ అయితే చాలా షార్ట్ పీరియడ్లోనే కోటీశ్వరులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వీళ్ళు ఒక అవకాశవాదంగా తీసుకుంటారు. అంతెందుకు, మన మెంతులు గారు ఉన్నారు. మెంతులు గారు కూడా అంతే కదా. ఇప్పుడు ఏదో ఫ్యామిలీలో నాకు ఇబ్బంది జరిగింది అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ గతంలో చేసినటువంటిది ఏంటి? నాకు నెలకు 30 లక్షలు వస్తున్నాయి, 40 లక్షలు వస్తున్నాయి, 50 లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి రకరకాలుగా. అసలు నిజంగా సిగ్గున్నోడైతే వీడియోస్ అనేటువంటి చేయడు, మరలా యూట్యూబ్లోకి రాడు. కానీ వీళ్ళకి సిగ్గు సెర ఉండదు. వీళ్ళకి ఇంతకుముందు వచ్చినటువంటి డబ్బే కానొస్తుంది. సో దీంట్లో కనుక మనం వెళ్తే కొంత పీరియడ్ తర్వాత ఖచ్చితంగా మనకి వీళ్ళందరూ కూడా మరలా తిరిగి వస్తారు. మరలా న్యూ సెట్ ఆఫ్ ది పీపుల్, కొత్త రకమైనటువంటి పీపుల్ వస్తారు. వాళ్ళు మన మాటలకి చాలా బోల్తా పడిపోతారు. వచ్చేసినప్పుడు వాళ్ళతో మనం బిజినెస్ చేయొచ్చు అనేటువంటి ఒక చాలా పెద్ద ప్లాన్. ఇదంతా వాళ్ళ ప్లాన్ తప్ప మరొకటి కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు నెలకి 25 లక్షల రూపాయలు ట్రేడింగ్ ద్వారా వస్తుంటే మీరు మీతో బిజినెస్ చేయడానికి ఎవడైనా సరే ప్రయత్నం చేస్తాడా? అసలు వీడియోస్ చేసేటువంటి టైం అయినా ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఇంకా గ్రోత్ చేసుకొని ఇచ్చేస్తారు. కానీ మీ ద్వారా లబ్ధి పొంది, మీ ద్వారా బెనిఫిట్ పొందాలి అనేటువంటి కోణంలోనే వీళ్ళందరూ వేసేటువంటి చాలా పెద్ద ఎత్తులు అన్నమాట. కాబట్టి ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకరి మీద ఆధారపడబాకండి, ఒకరి గురించి ఆలోచించకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ప్రయత్నం చేయండి. స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక బ్రహ్మ పదార్థం ఏం కాదు. మీరు సింపుల్గా కనుక మీరు అనుకున్నటువంటి ప్లాన్స్ని ఇంప్లిమెంటేషన్ కనుక చేసుకోగలిగితే అప్పుడు మీరు అద్భుతమైనటువంటి సక్సెస్లో స్టాక్ మార్కెట్లో పొందగలుగుతారు. అంతేగాని ప్రతిసారి వాడి మీద ఇంకోటి మీద అందరి మీద ఆధారపడిపోతూ ఉంటే ఇక మీరు సాధించేది ఏంటి? వాడి యొక్క స్కిల్ మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాడు అన్స్కిల్డ్ పర్సన్ అయ్యాడు, వాడు ఎప్పుడైనా ఎమోషన్కి గురైపోయి మొత్తం పోగొట్టాడు అనుకోండి, మీరు సఫర్ అవుతారు. సో ఇటువంటి వాళ్ళ యందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను చెప్పేది. థ్యాంక్ యూ.